ఈరోజు మనం నువ్వుల పులిహోర తయారు చేస్తున్నాం. నువ్వుల పులిహోర స్పెషల్గా చేసేది ఏం లేదండి. మనం నిమ్మకాయ పులిహోర ఎలా చేస్తామో దాంట్లో లాస్ట్కి మనం నువ్వుల పొడి కలపడం అంతే. అది ఒక ఆవిడ అడిగితే నేను చెప్పాను, కానీ ఒక్కసారి ప్లీజ్ అండి ప్రాక్టికల్గా చేసి చూపించండి అని చెప్పి అడిగారనమాట. వాళ్ళ కోసమే ఈ వీడియో. అయితే నేను ఫస్ట్ పులిహోర కోసం అన్నం ఇలా వండి పెట్టేశాను. మీరు ఏ పులిహోర చేసినా ఫస్ట్ అన్నం మటుకి చల్లగా అవ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె వేస్తే ఇంకా బాగుంటుంది నువ్వుల పులిహోరకి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను. ఇందులో నువ్వులు వేసి చక్కగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దూరగా నువ్వుల్ని వేగనివ్వాలి. అలాగే ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది. ఇవి వేగాలి. ఈలోపు ఇక్కడ మనం తాలింపు చేసేసుకుందాం. సింపుల్. నూనె వేడెక్కాక ముందు ఆవాలు, అలాగే జీలకర్ర. నేను పులిహోరలో కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తా, బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు. పులిహోరలో పల్లీలు ఎక్కువ వేసుకోవాలి. పులిహోరలో ప్రతి ముద్దలో పల్లీ తగిలితేనే బాగుంటుంది. మధ్య మధ్యలో నువ్వుల్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. పల్లీలు దోరగా వేగనివ్వాలి. జస్ట్ పులిహోర తాలింపులానే. ఇది చింతపండు పులిహోరకైనా నువ్వుల పొడి కలుపుకోవచ్చు, నిమ్మకాయ పులిహోరకైనా మనం నువ్వుల పొడి కలుపుకోవచ్చు. నువ్వుల పొడి కలిపినా బాగుంటుంది, ఆవపిండి కలిపినా బాగుంటుంది. అలాగే శనగపప్పు. సింపుల్గా నిమ్మకాయ పులిహోర అయినా సరే అందరికీ ఒకే రుచి రాదండి. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రుచి ఉంటుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ క్వాంటిటీ, 10 మందితో సేమ్ ఒకే రకంగా చేయించినా ఒక్కొక్కరి చేతితో ఒక్కొక్క రుచి వస్తుంది. అది మీరు నమ్ముతారా? నేను నమ్ముతాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దాం. అలాగే కరివేపాకు కూడా వేసేయండి. పచ్చిమిర్చి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పులిహోరలో. సో చిన్నగా కట్ చేసి వేయాలి, కాస్త దూరంగా ఉండాలి. అలాగే ఎండుమిరపకాయలు వేసేయండి. పులిహోర తాలింపులో ఇందులో ఏది మర్చిపోయినా ఓకే, కానీ ఇంగువ మట్టికి అస్సలు మర్చిపోకండి. ఇంగువ లేని పులిహోర అస్సలు బాగుండదు. మా గుళ్ళో పంతులు చెప్పేవాళ్ళు అనమాట, అమ్మ లేని పుట్టిల్లు ఇంగువ లేని పులిహోర అస్సలు బాగుండదని. కానీ అది చెప్తే మీరు ఏమనుకుంటారో అని ఆపుకున్నాను, కానీ లోపల ఆగలేదు. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇంగువ వేయండి. ఇంగువ వేసాక పసుపు. స్టవ్ ఆఫ్ చేసేసాను. నేనైతే పసుపు కొంచెం ఎక్కువ వేస్తానండి, నాకు ఇష్టం. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి, కానీ కామెంట్లో పసుపు ఎక్కువ వేసానని చెప్పకండి. వేస్తాను, నాకు ఇష్టం కాబట్టి. ఇప్పుడు నువ్వులు కూడా మంచిగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. పులిహోర తాలింపు రెడీగా ఉంది. నిమ్మరసం రెడీగా ఉంది, తీసి పెట్టుకున్నాను ముందే. సో నిమ్మరసం రైస్లో వేసేసి మిక్స్ చేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసేయాలి. ఇందులో అయినా నూనె కంట్రోల్గా వేయండి, కానీ పులిహోరల మట్టికి నిండుగా వేయండి, బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న రైస్కి వేసిన నిమ్మకాయకి సరిపడా ఉప్పు. పులిహోరలో కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే నిమ్మరసం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి అంటే రండి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని నువ్వులని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. దీన్ని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పులిహోర అన్నంలో కలిపేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నువ్వుల పొడి అయినా కలుపుకోవచ్చు, లేదా ఆవాలని మనం మిక్సీ పట్టేసి ఆవపిండి కూడా కలుపుకోవచ్చు అనమాట. నువ్వుల పొడితో పాటు ఒక ఎండుమిరపకాయ, అలా 1-2 ఎండుమిరపకాయ వేస్తే రుచి బాగా పెరుగుతుందన్నమాట. నలభీమ పాకం, నలభీమ పాకం, నలభీమ పాకం అంటూ ఏ వంట కలిపినా రుచి చాలా బాగా వస్తుంది. మా నాన్నమ్మ చెప్పింది, అది వస్తుందో రాదో పక్కన పెట్టండి అంటే తప్పేముంది, 2 మాటలేగా అనేద్దాం. సో నువ్వుల పులిహోర చేసేసానండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, పులిహోర చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.